పోయే మనల్ని ఆపేది. ఇండియా ఒక రేంజ్‌లో ఎదుగుతుందనడానికి ఇంతకంటే ప్రూఫ్స్ మనకి ఇంకేం అవసరం లేదనుకుంటాను. చూశారు కదా! ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న ఈ పరిణామాలు ఒకసారి గమనించినట్లయితే, ఆపరేషన్‌లో మనం మన పై చెయ్యి గాని, ఆ తర్వాత ట్రంప్ మామ మన మీద విధిస్తున్న ఆ సుంకాలు గాని, ఆ సుంకాలకు భయపడకుండా మన మోదీ గారు ఎత్తుకు పై ఎత్తు చేస్తున్న ఆ యొక్క సిట్యుయేషన్ గాని, ఆ తర్వాత ప్రపంచ దేశాల్లో పెద్ద పెద్ద టెక్ కంపెనీల్లో ఉన్న మన పెద్ద పెద్ద సీఈఓస్‌ని యూజ్ చేసుకొని అంతంత పెద్ద కంపెనీలుగా ఎదిగిన వాళ్ళు మన మీద వేసే ఈ సుంకాల విషయంలో మనం తగ్గుతామనే ఆలోచనతో ట్రంప్ మామ చేసే ఎన్నో ప్రయత్నాలు అడ్డుకట్ట వేయటానికి ఒక్కొక్కటిగా పావులు కదుపుతూ మన ఇండియా చేస్తున్న ప్రయత్నాలు చాలా గొప్పగా ఉన్నాయని మనం అనుకోవచ్చు. ఈ మధ్య కాలంలో రీసెంట్గా వైష్ణవ్ గారు చేసిన అనౌన్స్మెంట్ మీరు చూసినట్లయితే, అందులో అమెరికన్ యొక్క టెక్ కంపెనీలకి ధీటుగా మన కంపెనీలు టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నప్పటికీ వీటిల్లో అనూహ్యంగా అనుకోకుండా జోహో కంపెనీ అనే మన ముందుకు రావడం జరిగింది. ఆ జోహో కంపెనీ ఇప్పటివరకు చిన్న స్థాయిలో ఉంది, జోహో కంపెనీ పెద్దగా విశేషం ఏం లేదు అని మనము చాలా తక్కువ అంచనా వేస్తూ వచ్చాము ఇప్పటివరకు. తమిళనాడుకు చెందిన ఈ యొక్క కంపెనీ, తమిళనాడులో ఉన్న ఈ కంపెనీ ఏదైతే ఉందో, అసలు అది ఇచ్చిన ఆ పోటీ అనేది ఉంది చూడండి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందండి. హ్యాట్సప్ చెప్పొచ్చు ఆ కంపెనీకి. శ్రీధర్ వెంబు గారు ఇతను ఇచ్చిన ఆ యొక్క స్ట్రోక్ ఉంది చూడండి, ప్రపంచ దేశాలు అల్లల్లా పడిపోతున్నాయి. అది కూడా మనము రోజువారీ జీవితంలో ఏదైతే చాలా ఇంపార్టెంట్గా యూజ్ చేస్తున్న అప్లికేషన్స్ కానీ, వాటన్నిటికీ ధీటుగా పోటీగా మన ఇండియా మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ అనేది లాంచ్ చేశారు చూడండి, అది ఒక రేంజ్లో తీసుకొచ్చారని చెప్పొచ్చు. అందులో ముఖ్యమైనవి మన జీవితంలో అసలు ఇవి లేకుండా ఊహించుకోలేని వాటికి పోటీ ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది మనం చూస్తే, ఈరోజు ఒక కంప్యూటర్లో ఏ అవసరానికైనా యూజ్ చేసుకోవాలి అంటే ముందుగా మనకు విండోస్ అనేది తప్పనిసరిగా అవసరం ఉంటుంది. బిల్ గేట్స్ గారిది ఇది. ఇప్పటివరకు ఆయన స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు కంప్యూటర్ అనేది వర్క్ చేస్తుందంటే ఈ ఎంఎస్ ఆఫీస్, విండోస్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాంటి దానికి ధీటుగా పోటీగా జోహో వర్క్ ప్లేస్ అని చెప్పేసి ఒక విండోస్ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత గూగుల్కి పోటీగా ధీటుగా ఒక బ్రౌజర్ని ప్రవేశపెట్టడం జరిగింది. అది ఊలా యాప్ అని చెప్పేసి జోహో కంపెనీది. మన ఇండియన్ ప్రొడక్ట్స్ అని గర్వంగా చెప్పుకోవాలి మనం. అలాగే ఈమెయిల్కి ధీటుగా ప్రపంచ దేశాలు ఎప్పుడు కూడా గూగుల్కి ఇంకా పోటీ ఎవరు రారనుకున్నారు కదా, ఈమెయిల్కి ధీటుగా జోహో మెయిల్ అని చెప్పేసి ఒక ఈమెయిల్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. అలాగే మనము మన దైనందిక జీవితంలో అసలు ఊహించుకోలేని యాప్ ఏదైనా ఉంది అంటే, ఇది లేకుంటే మన పరిస్థితి ఏంటి అని ఊహించుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అదే వాట్సాప్ యాప్. ఈ వాట్సాప్ నుండి ధీటుగా మన ఇండియన్ యాప్ వచ్చేసింది, అరట్టై అని చెప్పేసి. ఇది కూడా జోహో యాప్ అండి. వీలైనంత తొందరగా మన ఇండియన్స్ వీటిని డౌన్లోడ్ చేసుకోండి, వీలైనంత తొందరగా యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడే మన సెక్యూరిటీ ఏదైతే ఉందో, వేరే కంట్రీస్కి కానీ, వేరే వ్యక్తుల చేతులకు కానీ, అసలు ఎవరి వల్ల అయితే థ్రెట్ ఉందో అలాంటి చేతుల్లోకి మన డేటా అనేది ఈజీగా ఎలా వెళ్ళగలుగుతుందంటే ఇదే కారణం. మనం విదేశాల యాప్ల మీద డిపెండ్ అయి ఉండటమే మెయిన్ కారణం. సో ఇక నుండైనా మన దేశీ ప్రొడక్ట్స్ వాడదాం. అలాగే మన దేశ సంపదని